సినిమాలో నటించే హీరోలకు సరిసమానంగా బుల్లితెరపై హీరోలు కూడా క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా హీరోలు సంవత్సరానికి ఒక సినిమాతో అలరిస్తే బుల్లితెరపై హీరోలు మాత్రం ప్రతిరోజు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అలా బుల్లితెరపై హీరోగా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్న నందకిషోర్ గారితో ఈ వారం సినిమా అంతరంగం. హాయ్ నందకిషోర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌస్ లైఫ్? బాగుంది. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్ ప్రస్తుతం? ఇప్పుడు ఈటీవీ ప్లస్ ఛానల్లో ఒక కామెడీ సీరియల్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఏవి కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉంది టీవీ ఇండస్ట్రీలో. సో ఫస్ట్ మనం మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి వద్దాం సార్, అంటే మీ చైల్డ్హుడ్ డేస్ నుంచి వద్దాం. సో ప్రాపర్ ఎక్కడండి మీది? నేను యాక్చువల్ పుట్టింది గుంటూరు జిల్లా చిలకలూరుపేట, ఆ ఊర్లో. కానీ పెరిగిందంతా హైదరాబాదే. అంటే ఫాదర్కి రైల్వే జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పుడు నాకు 3 years ఏజ్. సో అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్లోనే మొత్తం ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మిగతా స్టడీస్, తర్వాత మిగతా యాక్టివిటీస్, ఈ ఫీల్డ్లోకి రావటం అంతా ఇక్కడే, మొత్తం హైదరాబాద్ టోటల్గా. ఓకే, డాడీ గవర్నమెంట్ జాబ్ అంటే? డాడీ రైల్వేలో జాబ్ చేసేవారు. సో ఆ జాబ్ వల్ల మేము ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవడం జరిగింది. అప్పటి నుంచి టోటల్గా ఇక్కడే. సో అంటే అక్కడ ఎప్పటి వరకు చదివారు సార్? ఎన్నో క్లాస్ వరకు చదివారు? స్టడీస్ అనేది యాక్చువల్గా మొత్తం హైదరాబాదే. అసలు అక్కడ ఏం చదివింది లేదు కూడా. అంటే మా టైంలో ఏంటంటే ఎల్కేజీ యూకేజీ కూడా చదవలేదు, డైరెక్ట్ ఫస్ట్ క్లాసే నేను జాయిన్ అయింది. ఓకే, అది కూడా ఇక్కడ సికింద్రాబాద్లోనే ఒక పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఆ తర్వాత రైల్వే స్కూల్ జాయిన్ అయ్యాను. ఫాదర్ రైల్వే కాబట్టి రైల్వే స్కూలు, రైల్వే కాలేజ్, రైల్వే జూనియర్ కాలేజ్, రైల్వే డిగ్రీ కాలేజ్, మొత్తం రైల్వేనే నా ఎడ్యుకేషన్ అంతా. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాను. మిస్కా అని ఒక కోర్స్ ఉండేది, అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. అదొక కోర్స్ 1.5 year చేశాను భద్రకా కాలేజ్లో. సో అది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే ఇంత ప్రాపర్గా వెళ్తున్న ఎడ్యుకేషన్ మధ్యలోకి యాక్టింగ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? యాక్టింగ్ అనేది యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్ రైల్వేలో జాబ్ చేసేవారు అని చెప్పి కదా. అక్కడ రైల్వేలో ఏంటంటే వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే రైల్వేలో వర్క్ చేసే వాళ్ళ పిల్లలతోటి అప్పుడప్పుడు అంటే ఇయర్లీ 1 or 2 నాటకాలు వేయిస్తుండేవాళ్ళు చిన్నపిల్లలతోటి. సో అక్కడ మాది బాలానంద సంఘం లాగా ఒకటి చిన్నది ఉండేది. అక్కడ నిజం చెప్పాలంటే నా మొదటి గురువు మా ఫాదర్ దూలిపాల వెంకటరమణ గారు. ఆయన నాకు మొదట మేకప్ వేశారు. నేను ఒక 6th class 7th classలో ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లలు డ్రామాస్ వేసేటప్పుడు. అప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఆ తర్వాత చిన్నపిల్లలు డ్రామాస్ చేస్తూ ఇయర్లీ 2 సార్లు అలా కాంపిటీషన్ లాగా ఉండేది. అంటే మిగతా రైల్వే సభ్యుల పిల్లలు, మా ఫాదర్ వాళ్ళ గ్రూప్ అలా జరుగుతుంటే అలా చిన్నగా ఆ తెలియని వయసులో స్టార్ట్ అయింది యాక్చువల్గా మొహం మీద మేకప్ పట్టడం. అప్పుడు ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్, అందరూ చూస్తున్నారు మనల్ని, అదేదో ఒక సరదాగా స్టార్ట్ అయిన ఇది 10th class అయ్యే టైంకి అదే రైల్వేలో పనిచేస్తున్న ఉదయ భాను గరికపాటి అని ఒక థియేటర్ పర్సనాలిటీ, ఫేమస్ థియేటర్ పర్సనాలిటీ, ఆయన ఇప్పుడు ఓవర్సీస్లో కూడా మంచి పేరున్న థియేటర్ డైరెక్టర్, ఆయన దగ్గర మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి థియేటర్ సీరియస్ థియేటర్ అనేది స్టార్ట్ అయింది. అంటే బేసిక్స్, యాక్టింగ్లో ఎలా చేయాలి, దానికి క్లాసెస్ ఎలా ఉంటాయి, దానికి మనం ఏమేమి నేర్చుకోవాలి, థియరీ, ప్రాక్టికల్స్, ఇవన్నీ అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా చిన్నగా ఈ సీరియస్ థియేటర్ చేస్తూ తర్వాత ఈ సీరియల్స్లో కూడా ఒక అవకాశం రావడం జరిగింది. ఆ థియేటర్లో చేస్తున్నప్పుడు ఎవరో సజెస్ట్ చేశారు, ఇట్లా సీరియల్లో కూడా మీరు చేయొచ్చు కదా, బాగుంది యాక్టింగ్ అనేసరికి అలా నేను మొదటగా తమ్మారెడ్డి భరద్వాజ గారు అప్పట్లో స్వాతి అని ఒక సీరియల్ చేశారు. ఆ సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్స్, అప్పట్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లా జాయిన్ అయ్యి తర్వాత ఆ క్యారెక్టర్స్ లాంగ్ లెంత్ పెట్టి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో అలా సీరియల్ కెరీర్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, మీ ఎడ్యుకేషన్ కెరీర్ అంతా కూల్గా వెళ్తున్న టైంలో ఇది కూడా యాడ్ అయింది. సో ఇదా అనే ఆప్షన్ చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది? బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా అదే మరీ టాప్గా చదవలేదు. అంటే అబోవ్ యావరేజ్ 60%, 70% అలా చదివేవాడిని. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా థియేటర్ మీద, స్పోర్ట్స్ మీద ఉండేది. సో ఫాదరు యాక్చువల్గా ఏమనేవాళ్ళంటే, అంటే ప్రతి ఫాదర్ లాగా ఆయన ఆలోచించి ఇవన్నీ ఫుడ్ పెట్టవు మనకి, ఈ ఆటలు పాటలు, సో సరిగ్గా చదువుకో అనేవారు. సో ఆయన భయంతో ఒక పీజీ లెవెల్ వరకు ఆయన భయంతో చదివాను. కానీ సైమల్టేనియస్గా ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడిని. సో మనం ఎక్కడ మిస్ అవ్వలేదు కాబట్టి అది ఆ ప్లాట్ఫామ్ ఫస్ట్ నుంచి పడిపోయింది కాబట్టి అలా అక్కడి నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు డిస్టర్బెన్స్ అవ్వలేదు. సో అలా పీజీ వరకు చదివేసిన తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ వైపుకి వెళ్ళలేదు ఆఫ్ కోర్స్. ఓకే, ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫస్ట్ సీరియల్ స్వాతి.
లేదు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ అత్తగారు కొత్త కోడలు అని సెట్ కామ్ అంటారు. అంటే జస్ట్ లైక్ ఆన్లైన్ రికార్డింగ్ చేసి సీరియల్ రికార్డ్ చేసి చేసేస్తారు. ఆయన వెంకటకృష్ణ గారు అని ఒక ఆయన డైరెక్టర్ ఉండేవారు. ఆయన అందులో అత్తగారు కొత్త కోడలు అని ఒక కామెడీ సీరియల్ చేశారు. అందులో చిన్న క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్, ఒక డైలాగ్ తోటి స్టార్ట్ అయింది కెరీర్. ఆ తర్వాత చిన్నగా ఈ స్వాతి సీరియల్, ఆ తర్వాత చెన్నైకి వెళ్ళడం జరిగింది. చెన్నైలో అంకురం అనే సీరియల్, ఆ తర్వాత రాడన్ వాళ్ళది సూర్యవంశం అని రాధిక గారిది, ఆ సీరియల్తో కొంచెం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఇంకా ఇక్కడ మనా చౌదరి గారు స్రవంతి అని ఒక సీరియల్ చేశారు, పులివాసు దానికి డైరెక్షన్. సో అక్కడ మంచి బ్రేక్ వచ్చింది. స్రవంతి అనే సీరియల్ దాదాపు 5 years వచ్చింది, చీలాసో స్రవంతి. ఇంకా అక్కడి నుంచి చాలా మంచి పేరు వచ్చింది, అంటే ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యాను టీవీ ఇండస్ట్రీలో. సో అలా కెరీర్ చిన్నగా డెవలప్ అవుతూ వచ్చింది అప్పటి నుంచి. ఓకే, మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ పేరెంట్స్ కోఆపరేట్ చేశారు అంటే డెసిషన్ని? అంటే డెఫినెట్గా ఏ పేరెంట్స్ కూడా ఫస్ట్ రిస్క్ ఉండేదాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆ రిస్క్ని మనం మన వైపు నుంచి క్లియర్గా చెప్పాలి. అంటే నేను చేయగలుగుతాను, నేను ఇందులో రాణించగలుగుతాను అని కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. మనకు ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వరు. సో నా మటుకు ఏంటంటే నేను నా ఇంట్రెస్ట్ ఇది అని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్తూనే వచ్చాను ఫస్ట్ నుంచి. సో ఇనీషియల్గా వాళ్ళు అపోజ్ చేశారు, ఇది మనకు వద్దు, ఇది వేస్ట్, ఇది ఫుడ్ పెట్టదని. కానీ చిన్నగా నేను ఇంట్రెస్ట్ దాని మీద చూపించడం, ఆ తర్వాత కొద్దిగా పేరు రావడం జరిగింది. ఆ పేరు రావడం చూసి ఆటోమేటిక్గా వాళ్ళే ఫిక్స్ అయ్యారు, ఓకే వీడు ఇందులోనే నిలదొక్కుంటున్నాడు, ఇందులోనే పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి లెట్ హిమ్ అని వదిలేశారు. సో ఇనీషియల్గా ఎవరైనా నాకు తెలిసి అపోజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇందులో అంటే మన బ్యాక్గ్రౌండ్ లేదు, పైగా మనకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఎవరైనా డెఫినెట్గా భయపడతారు. మీకు అంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అయింది? కాన్ఫిడెన్స్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏదైనా కూడా ఒక దాని మీద ప్యాషన్ తోటో లేకపోతే ఇంట్రెస్ట్ తోటో మనం వస్తాం. ఆ ఇంట్రెస్ట్ ప్యాషను దాన్ని మనం సస్టైన్ చేస్తున్నామా లేకపోతే ఎంతవరకు దాన్ని క్యారీ చేస్తామో మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే డీవియేషన్ లేకుండా నీకు ఇది ఇష్టం అనేది ఉన్నప్పుడు ఆ ఇష్టాన్ని నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అలా కాకుండా ఒక వేలో వెళ్తూ ఈ లోపల ఇంకొకటి ఆపర్చునిటీ వచ్చి దానికి డీవియేట్ అయిపోయి మళ్ళీ ఇంకోటి వచ్చి అలా వెళ్ళిపోతే దట్ షోస్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ వన్ థింగ్. అలా మనకి ఏదైతే ఇష్టమో దానిలో పరిపూర్ణంగా మనం పనిచేస్తే ఒక రోజు అంటూ వస్తుందని నా నమ్మకం. నేను అలాగే వచ్చాను, లక్కీగా మంచి అవకాశాలు రావడం జరిగింది, అలా ముందుకు వచ్చేసాను. ఓకే, సో సక్సెస్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్? డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి స్రవంతి సీరియల్ అప్పట్లో అంటే సినిమాకి యాక్చువల్గా పోస్టర్లు అవి వేస్తుంటారు. స్రవంతి సీరియల్ టైంలో కూకట్పల్లి ఏరియాలో ఒక హోర్డింగ్ చూశారు మా ఫాదర్. అప్పుడు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అరే నువ్వు హోర్డింగ్లో కూడా కనిపించావురా అని. సో అలా ఆ ఫస్ట్ టైం ఆ రియాక్షన్ నాకు కూడా హ్యాపీ అనిపించింది, ఓకే ఇంట్లో ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు అని నాకు కూడా అప్పటి నుంచి ఆనందం అనిపించింది. సో మీ మ్యారేజ్ లైఫ్ కొద్దా? మ్యారేజ్ లైఫ్ అంటే నాది యాక్చువల్ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. 10th క్లాస్లోనే అమ్మాయిని ఇష్టపడ్డాను, అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 10th క్లాస్లో? అంటే డీటెయిల్డ్గా చెప్పి ఇఫ్ యూ డోంట్ మైండ్ డీటెయిల్గా అంటే అది ఒక సపరేట్ సబ్జెక్ట్, పెద్దగా మళ్ళీ మన కెరీర్ గురించి కాకుండా వేరే పర్సనల్ లైఫ్లోకి వెళ్తుంది. కెరీర్ గురించి మీ కెరీర్ గురించి అందరికీ తెలుసు, మ్యాక్సిమం చాలా ఇంటర్వ్యూస్లో చూసి. అఫ్ కోర్స్ పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే నాది అంటే చాలామంది లవ్ స్టోరీస్ లాగా నాది ఒక లవ్ స్టోరీ. ఆ అమ్మాయిని 10th క్లాస్లోనే ఒక సేమ్ ట్యూషన్ చదువుకునేవాళ్ళం. తను అక్కడ చూసి ఇష్టపడ్డాను కానీ తనకు చెప్పాలంటే భయం వేసేది. అంటే 10th క్లాస్లో మనకు ఏం తెలుసు, మనకేం కాకపోతే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి ఏదో రకంగా తెలియదు, భయం. చెప్తే అమ్మాయి ఏమంటుందో, తిడుతుందేమో, ఇలా భయంతో అలాగే గడిపేసాం. 10th అయిపోయింది, తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాం, ఇష్టం చెప్పలేము, భయం. అలా ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వచ్చాం, చెప్పాలనిపిస్తుంది, ఇంకా చెప్పలేము. అంటే ఆ టైంలో తెలియని కొంచెం, అంటే ఆ వయసులో నాకు తెలిసి, అంటే నేను ఇప్పుడు ఆ దాటి వచ్చేసాను కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే సినిమాల పరంగా గాను లేకపోతే ఇంకో పరంగా గాను ఆ టైంలో జరిగే సంఘటనల వల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ప్రతి మనిషి మీద. అంటే ఆ టైంలో ఏదో మరి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయినే మనం మన జీవిత భాగస్వామిగా అనుకోవాలి అనేది మైండ్లో పడిపోయింది, ఎందుకో తెలియదు ఆ ఏజ్లో. సో అప్పటి నుంచి ఇంకా అమ్మాయి లేకపోతే ఇంకే అమ్మాయి వద్దు అనేది పడిపోయింది. సరే ఓకే, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఓకేరా ఆ అమ్మాయి, మరి ఎట్లా చెప్తావు, చెప్పకుండా మరి అమ్మాయికి ఎలా తెలుస్తుంది, ఏమోరా భయం, చెప్తే ఏముంటుందో. అంటే సినిమా స్టోరీ లాగా అనిపించేది, ఈ వినేవాళ్ళకి కూడా అలాగే అనిపించవచ్చు, కానీ జరిగింది నా లైఫ్లో. చివరికి ధైర్యం చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత చెప్పాను. అప్పటికి అమ్మాయి నాకు షాక్ ఇచ్చింది, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని. నాకు భయం వేసింది, ఓహో ఇంత లేట్ అయిపోయింది, అమ్మాయికి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది, తప్పు నాదే అనుకున్నా. కట్ చేస్తే ఒక 2 months తర్వాత తెలిసింది అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదు, అబద్ధం చెప్పిందని. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ అప్రోచ్ అయ్యి ఇంకా ధైర్యంగా
నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు ఇన్ని రోజులు పెట్టిందని చెప్పడానికి ఇంకా నన్ను ఇష్టపడుతున్నాను అంటే సిన్సియర్గా నా ఎఫర్ట్ని చూసి తను కూడా నన్ను లైక్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత చిన్నగా ఇంట్లో చెప్పాం, అది లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం. సో డిగ్రీలో మీరు ప్రపోజ్ చేశారు? డిగ్రీ తర్వాత, డిగ్రీ ఎండింగ్. సో ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత? లేదు, ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వక ముందే. అంటే నేను ఇండస్ట్రీకి 2001 ఆ టైంలో 2001లో వచ్చాను. ఆ టైంలో నేను ప్రపోజ్ చేయడం జరిగింది. సో మీ మిస్సెస్కి తెలుసా అండి, అంటే మీకు ఇలా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నా కెరీర్ అంతా దాంట్లోనే? అంటే స్టార్టింగ్లోనే చెప్పాను నేను, తను ఇష్టపడిన తర్వాత ఇట్లా కెరీర్ నాకు ఇది ఇష్టం ఇందులోనే. తను ఎప్పుడు అపోజ్ చేయలేదు అండ్ ఆల్వేస్ తను ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంది. ఎప్పటికీ తన సపోర్ట్ ఉంటుంది నా మీద. ఓకే. మీకు పిల్లలు? నాకు 3 ఆడపిల్లలు. అంటే నాకు ఎర్లీ మ్యారేజ్ అయింది, ఇండస్ట్రీకి రావడంతోనే మ్యారేజ్ అయిపోయింది. సో అప్పుడు ఇమీడియట్గా పెళ్ళైన 1 ఇయర్కి పాప పుట్టింది. ఆ తర్వాత 4 ఇయర్స్ గ్యాప్లో ఇంకో పాప అండ్ మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ గ్యాప్లో ఇంకో పాప. ఓకే. ఇంకో వన్ మోర్ థింగ్ సార్, మీరు రావడం డైరెక్ట్గా సీరియల్లో ఎంటర్ అయ్యారు అండ్ ఆర్టిస్ట్గా అంటే మన మెయిన్ గోల్ మూవీ, బట్ మీరు సీరియల్లోకి ఎంటర్ అయ్యారు. అంటే చెప్పాను, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరో అయిపోదామని చాలామంది అనుకుంటారు ఇక్కడ ఇండస్ట్రీలో. ఆబ్వియస్, అది తప్పు కాదు, లేకపోతే ఎవరు దాన్ని అపోజ్ చేయడానికి లేదు. కానీ మన అవకాశం కూడా ఒకటి ఇంపార్టెంట్. మనకి సినిమా హీరోనే అవ్వాలి అంటే అదే రకమైన అవకాశాలు వస్తే వెళ్ళండి గుడ్, రానప్పుడు ఏమవ్వాలి, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది మనకి ఒక ఐడియా ఉండాలి. మేము వచ్చిన టైంకి ఏంటంటే లక్కీగా అక్కడ అవకాశం రావడం జరిగింది, సీరియల్లో మంచి అవకాశం ఇచ్చారు. అదే అవకాశం వచ్చింది కదా, దీన్ని వినియోగించుకోవాలి అని ఆ ఉద్దేశంతో సీరియల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాం. తీరా కొన్ని రోజులు ముందుకు వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే, అరే ముందు నుంచే సినిమా ప్రయత్నం చేస్తే ఈ పాటికి మంచి క్యారెక్టర్లు పడేవేమో అని అనుకున్నాం. కానీ ఇదంతా నాకు తెలిసి అది మన చేతుల్లో లేదు. మనం ఏ అవకాశం వచ్చి ఎప్పుడు ఫస్ట్ ఎటు వెళ్తామో అనేది అదే ఇంపార్టెంట్. అది ఆ డెస్టినీ అదే తీసుకెళ్ళిపోతుంది. అంతే తప్ప నేను హీరో అవ్వాలి అంటే నాకు హీరో వచ్చే వరకు నేను కూర్చుంటానంటే మిగతా జరగవు. ఒక్కోసారి అందరికీ అవ్వవు కదా, ఆ అవకాశం రాదు. అది చాలా అరుదుగా కొంతమందికి అదృష్టం కొద్దీ రావచ్చు. బట్ ఏ అవకాశం వస్తే అవకాశం వెతుక్కుంటే వెళ్ళడం కరెక్ట్. ఓకే. సో మీరు బేసికల్గా స్టేజ్ ఆర్టిస్ట్ అండి, తర్వాత టీవీ. సో దానికి దీనికి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా స్టేజ్ ఆర్టిస్ట్గా రావటం అనేది నిజంగా అదృష్టం. ఎందుకు అంటే స్టేజ్ అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. ఇవాళ రేపు టీవీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ యూట్యూబ్లు లేకపోతే వేరే అన్ని మాధ్యమాలు పెరిగిపోయినాయి. దీంతో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వేషన్ తోటి ఓకే ఇది నేను చేయగలను, అది నేను చేయగలను అని అనేసుకుంటున్నారు. అనేసుకోవటం చాలా ఈజీ, కానీ దాన్ని చేయటం అనేది చాలా కష్టం. దాన్ని చేయటానికి బేసిక్స్ అనేవి ఉంటాయి కొన్ని. ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఏదో 2-3 సీరియల్స్ లేకపోతే 2-3 క్లిప్పింగ్స్ చూసి ఇన్స్పైర్ అయిపోయి చేసేయటం అది చాలా ఈజీ అనుకుంటారు, కానీ కాదు. కానీ నేనేమంటానంటే థియేటర్ అనేది ఒక యాక్టివిటీ, అది ఎంత గొప్ప ప్లాట్ఫామ్ ఇస్తుంది అంటే బేసిక్స్ దగ్గర నుంచి. అంటే థియేటర్ అనేది ఓన్లీ యాక్టింగ్ నేర్పించేది కాదు, మన సైకలాజికల్ ఫీలింగ్స్ కానివ్వండి, లేకపోతే మన ఇన్నర్ ఇన్హిబిషన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా పరంగా మనిషి ఎలా మౌల్డ్ అవ్వాలి, పరిస్థితుల ప్రకారం ఎలా అనుగుణంగా దానికి అనుగుణంగా ఉండాలి అనేది మొత్తం నేర్పిస్తుంది థియేటర్. సో లక్కీగా మేము ఆ థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి ఆ యాక్టివిటీస్లో ప్రతి ఒక్కటి నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆ నేర్చుకున్నది అప్లై కూడా చేయాలి. అప్పుడే యాజ్ ఆర్టిస్ట్గా మనకి అన్నీ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు ద పాయింట్, థియేటర్కి సీరియల్కి సినిమాకి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. థియేటర్ అనేది ఏంటంటే ఒక డ్రామా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రామా చేస్తున్నప్పుడు దట్ ఈస్ అ లైవ్ ఎక్స్పీరియన్స్. మనం చేస్తున్న ప్రతి యాక్ట్ ఆన్ ద స్పాట్ ఆడియన్ అనేవాడు రియాక్ట్ అయిపోతాడు. వాడికి నచ్చితే చప్పట్లు కొడతాడు, నచ్చకపోతే వాడు ఆన్ ద స్పాట్ అలాగే తిట్టేస్తాడు. బట్ సీరియల్కి వచ్చేసరికి, అంటే నాకు ఏ సీరియల్ మీద అపోజిషన్ లేదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్ని 100,000 ఎపిసోడ్లు వస్తాయి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చూసేవాడు అలవాటు పడిపోతే చూస్తాడు. కానీ ఇక్కడ చేసేవాడికి వాడు ఒక తప్పు చేసినా ఇమీడియట్గా అవకాశం ఉంటుంది, కట్ చేసి మళ్ళీ చేసే అవకాశం. కానీ థియేటర్లో అది ఉండదు. అంటే అంత గొప్పగా నువ్వు ట్రైన్ అయితే ఆ ట్రైనింగ్ నీకు చాలా ఉపయోగపడుతుంది, వెదర్ యు ఆర్ ఇన్ టు సీరియల్స్, వెదర్ యు ఆర్ ఇన్ టు మూవీస్. అందుకే ప్లాట్ఫామ్ అనేది గట్టిగా ఉండాలి. బట్ కమింగ్ టు ద పాయింట్ అగైన్, థియేటర్కి సీరియల్కి సినిమాకి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. థియేటర్ అనేది మనం ఏం చేస్తున్నాం, మన యాక్షన్స్ కానివ్వండి, లేకపోతే మన వాచకం కానివ్వండి, ఇవన్నీ బ్రాడ్గా వైడ్గా ఉండాలి. అంటే థియేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో కూర్చున్నప్పుడు దూరంగా ఉండే ఆడియన్కి మనం ఏం చేస్తున్నాం అనేది కనిపించదు. అది చాలా బ్రాడ్గా యాక్షన్స్ చేయాలి, ఇంత వైల్డ్గా. సో అది అలవాటు పడిపోయినాడు సీరియల్కి వచ్చేసరికి అలాగే చేయకూడదు.
దాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే సీరియల్ అనేది మన ఎదురుగా కనిపిస్తుంటుంది, అంటే చాలా దగ్గరికి వచ్చేస్తుంది పిక్చర్, అంటే చాలా దగ్గరగా మనం చూపిస్తారు కాబట్టి అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అండర్ ప్లే. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని చేయాలి. అలాగే సినిమాకి వచ్చేసరికి 70 mm, టీవీలో అంటే జస్ట్ ఒక 24 inches లేదా 40 inches అలా ఉంటుంది, కానీ సినిమా వచ్చేసరికి 70 mm అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, ఇంకా అండర్ ప్లే చేయాలి. అంటే ఓవర్ యాక్షన్ అనేది అస్సలు అది పట్టేస్తుంది. చాలా చాలా అండర్ ప్లేగా న్యాచురల్ యాక్టింగ్ చేయాలి మనం. సో ఈ డిఫరెన్స్ తెలుసుకున్న వాళ్ళు అది టీవీ అయినా లేదా నాటకమైనా సినిమా అయినా ఎక్కడైనా సక్సెస్ సాధించగలుగుతారు. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో మెయిన్ నడిచేది అంటే మీతో నేను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో మీరు ఒక ఏదైనా సీన్ చెప్తే వితౌట్ ప్రాంప్టింగ్ ఆ డైలాగ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ప్రాక్టీస్ చేసి చేస్తారు. మీతో ఉన్న ఆర్టిస్టులు ప్రాంప్టింగ్ వెళ్తున్నారు. సో మీరు ప్రాంప్టింగ్తో ఏదైనా మీకు ఇబ్బంది ఉందా, లేకపోతే వాళ్ళ వచ్చిన కొత్త ఆర్టిస్టులు వాళ్ళతో పర్ఫామ్ చేయడం మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటుందా? ఇబ్బంది అనేది అట్లే ఉండదు, ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, వాళ్ళ ఇది బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఒక డైలాగ్ చూసిన వెంటనే వాడు ఒక 2 సార్లు చదివి వాడు వెంటనే గుర్తుపెట్టుకుని చెప్పగలుగుతాడు. కొంతమంది మేబీ వాడికి వచ్చినా కూడా ఫస్ట్ టైం చేస్తున్నాము అనే ఇదిలో టెన్షన్తో వాడు చెప్పలేకపోవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు. దట్ డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్స్. అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అట్ దట్ పర్టికులర్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సీరియల్స్లో ఏంటంటే ప్రాంప్టింగ్ అనేది యాక్చువల్గా టైం ఫ్యాక్టర్. ఇక్కడ రాను ఏమైపోతుందంటే ఒక థియేటర్ యాక్టివిటీకి సీరియల్స్కి అలాగే సినిమాకి కానీ డిఫరెన్స్ అదే. థియేటర్ అనేది ఒక నాటకం చేయడానికి ఓల్డెన్ డేస్లో కానివ్వండి లేకపోతే ఇప్పుడు చేసిన చాలామంది అట్లీస్ట్ ఒక 30 days రిహార్సల్ చేస్తారు. రిహార్సల్ ఎందుకు అంటే చేసే ప్రతి మైన్యూట్ థింగ్ని కూడా మీరు అర్థం చేసుకుని అసలు వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్ మీరు చేయగలుగుతారు. కానీ సీరియల్కి వచ్చేసరికి అంత టైం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడికి వాడికి ఇచ్చే అవకాశానికి అతను రోజుకు ఒక ఎపిసోడో 2 episodes చేసేయాలి. లేకపోతే అతనికి వర్కౌట్ అవ్వదు. అతనికి వర్కౌట్ అవ్వకపోతే మిగతా ఆధారపడ్డ టెక్నికల్ స్టాఫ్ లేకపోతే ఆర్టిస్టులు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరికి వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఏమైపోయిందంటే రాను కాంపిటీషన్ అయిపోతుంది. నువ్వు కాబట్టి ఇంకోటి కాబట్టి ఇంకోటి అన్నట్టుగా ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఓకే మీరు నేర్చుకోండి, మీరు క్వాలిటీగా ఇవ్వండి, నాకు రోజుకి ఒక 10 నిమిషాలు అవుట్పుట్ వచ్చిన చాలు అంటే ఎల్లుండి ప్రొడ్యూసర్ ఉండడు. సో ఇక్కడ ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ప్రాంప్టింగ్ అలవాటు పడిపోతున్నారు. ప్రాంప్టింగ్ అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వాడు పక్కన చెప్పేది వినేసి మనం చేసేస్తాం. చేయటం వల్ల ఏమవుతుంది, అది ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, దానికి మనం రియాక్షన్ ఏమి ఇవ్వాలి అనేది కూడా కొంతమందికి అర్థం కాదు. సో అది డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ చెప్పాను కదా. సో దాన్ని బట్టి ప్రాంప్టింగ్ చాలామంది తీసేసుకుంటున్నారు. అండ్ చాలా సందర్భాల్లో నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోజుకు ఒక 1.5 episode ఇవ్వాలన్నప్పుడు అవతల నేను నేర్చుకుని చెప్తాను అంటే వాళ్ళకి అంత టైం ఉండదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి. సో దీనివల్ల ప్రాంప్టింగ్ కొన్ని చోట్ల అనివార్యం అయిపోతుంది. సో మీకు థియేటర్ ప్లే అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. సో దాంట్లో మీకు బాగా గుర్తుండిపోయిన ప్లే కానీ? బాగా గుర్తుండిపోయిన చరణ్ దాస్ అని ఒక డ్రామా ఉంది. అంటే అది హబీబ్ తన్వీర్ అని ఒక హిందీ రైటర్ ఉన్నారు. ఆయన హిందీలో దాన్ని రచించారు. చరణ్ దాస్ చోర్ దాని పేరు హిందీలో. దాన్ని తెలుగులోకి మా ఉదయభాన్ సార్ చరణ్ దాస్ అని అనువదించారు తెలుగులోకి. దాన్ని మేము దాదాపు ఒక 50 ప్రదర్శనలు చేసాము. అంటే 50 plays, అంటే 50 చోట్ల చేసాము, 50 సార్లు చేసాము. సో అది చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్రతిదీ కూడా థియేటర్ ఇంకా చాలా నేర్పిస్తుంది మనకి. ఇది మేము చేసేది ఫోక్ ఫార్మాట్ అంటారు. ఫోక్ ఫార్మాట్ అంటే జానపదం. జానపదానికి మళ్ళీ సాంఘిక నాటకాలకి డిఫరెన్స్ ఉంది. సాంఘిక నాటకాలు అంటే ఒక స్టేజ్ మీద 4 కుర్చీలు వేసి లేకపోతే ఏదో సెట్టింగ్ వేసేసి వచ్చిపోయి పాత్ర వెళ్ళిపోతాయి. కానీ జానపదంలో ఎలా ఉంటుందంటే ఆన్ స్టేజ్ మనం పాటలు పాడాలి, ఆన్ స్టేజ్ మనం డైలాగులు చెప్పాలి, ఆన్ స్టేజ్ మనం డ్యాన్స్ చేయాలి. సో నేను ఫస్ట్ నుంచి జానపదం డ్రామా ఎక్కువ మా సార్ చేసేవాళ్ళు కాబట్టి మేము అది చేసాం కాబట్టి అది మాకు యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అంటే దానివల్ల నేను డ్యాన్సులు కూడా బాగా చేయగలిగాను అండ్ పాటలు కూడా బాగా పాడగలిగాను. అన్ని అక్కడ నేర్పించిన ఇది మనకు చాలా యూస్ఫుల్ అయింది. స్టేజ్ మీద మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? స్టేజ్ మీద వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే యూఆర్ వండర్ఫుల్ యాక్టర్ అని చాలామంది అన్నారు. చాలా బాగా చేసామని అలా ఇలాంటి చాలా. కానీ అంటే బాగా చేసినప్పుడు బాగా చేసామని అందరూ అనేస్తారు అంతే తప్ప బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఒక బెస్ట్ పర్సన్, మీరు బెస్ట్ అనుకునే ఒక పర్సన్ వచ్చి మీకు మంచి కాంప్లిమెంట్ ఇస్తే గుర్తుండిపోతుంది కదా. అంటే థియేటర్కి యాక్చువల్గా సినిమా వాళ్ళు చాలా అరుదుగా వచ్చి చూస్తుంటారు. నాకు తెలిసినంతవరకు సినిమా వాళ్ళు ఎవరు నన్ను అప్రిషియేట్ చేయలేదు థియేటర్ వరకు. బట్ సీరియల్కి వచ్చిన తర్వాత అంటే నేను ఇప్పటిదాకా కూడా ఎవరికి చెప్పలేదు, ఇక్కడ మీకు చెప్తాను. ఒక సందర్భంలో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, ముత్యమంత పసుపు అని ఈటీవీ సీరియల్. ఆ సీరియల్ జరుగుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇన్నోవాలో వెళ్తున్నారు. అప్పుడు మనం సినిమా ఆయన చేస్తున్నారు లాస్ట్. ఇంకా అది వెళ్తూ ఆగారు. ఆగి అంటే నా షాట్ మాకు రోడ్డు మీద జరుగుతుంది.
అది వస్తుంది వ్యాన్ అని మేము ఆగాం. ఆయన దూరం నుంచి చూసి నన్ను ఇలా పిలిచారు. పిలిచిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్, యూఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అన్నాడు ఆయన. నాకు షాక్ ఒక్కసారి. అంటే ఆయన సీరియల్స్ కూడా చాలా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు బహుశా. అంటే నేను ఇంకా ఎవరికి చెప్పుకోలేకపోయాను. అఫ్కోర్స్ పక్కన డ్రైవర్ వెనక ఎవరో కూర్చున్నారు, వాళ్ళకి తెలుసు ఆ రోజు జరిగింది. బట్ నేను ఎవరికి చెప్పుకోగలను? నాకు నాగేశ్వరరావు గారు వచ్చి వండర్ఫుల్ యాక్టర్ అన్నారని నేను ఎవరికైనా చెప్తే కూడా చాలే అంటారు. సో ఆ రోజు అది జరిగిన సంఘటన. అది అలాంటివి ఏంటంటే మనల్ని తెలియకుండా మనకే ఉత్తేజాన్ని ఇస్తాయి. అంత గొప్ప ఆర్టిస్టు, లెజెండరీ హీరో ఆయన నక్కినేని నాగేశ్వరరావు గారు. అలాంటి పెద్ద వ్యక్తి యూఆర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఇంకా చాలు అనిపించింది. అంటే నాగేశ్వర గారి గురించి చెప్పారు కాబట్టి మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్టిస్ట్? అంటే చాలామంది ఫేవరెట్ ఆర్టిస్టులు ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే టైం బీయింగ్ అది మారిపోతూ వచ్చింది. కానీ నిజానికి మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్, ఇష్టం యాజ్ ఎ ఆర్టిస్ట్. మిగతా పరంగా నాకు తెలీదు. హీరోగా ఒక ఇన్స్పిరేషన్ ఆయన, ఒక డాన్సర్గా, ఒక ఆర్టిస్ట్గా చాలా మంచి ఇన్స్పిరేషన్. సో మీరు ఆయన్ని ఫస్ట్ ఎప్పుడు కలిసారండి? అంటే కలిసే అవకాశం? ఆయన ఎప్పుడు కలవలేదు ఇప్పటిదాకా. దూరం నుంచి చూశాను, జస్ట్ ఒక 20 అడుగుల దూరంలో అలా చూశాను. ఎప్పుడు కలవలేదు, కలిసే అవకాశం రాలేదు. రావాలి మేబీ ఫ్యూచర్లో. మెమరీ ఉండాలి అంటే మన ప్రాంప్టింగ్ లేకుండా చేయాలంటే మెమరీ ఉండాలన్నారు కదా. మనం తీసుకుంటే బాలీవుడ్, హాలీవుడ్ అంటే బాలీవుడ్ సీరియల్స్ తీసుకుంటే మ్యాక్సిమం లైవ్ షో వెళ్తుంది సార్. డబ్బింగ్ ఏమి ఉండట్లేదు, ప్రాంప్టింగ్ ఉండట్లేదు. సో మన ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్కి వచ్చేసరికి ప్రాంప్టింగ్ రాను రాను టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ అంతా ఆన్లైన్ ఎడిటింగ్, ఆన్లైన్ డబ్బింగ్ వస్తుంది. సో అప్పుడు పరిస్థితి ఏంటండి? పరిస్థితి దాని తగ్గట్టుగా అందరూ మారాలి, మార్చుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఈ ఇంతలో ఇంతే వస్తుంది అన్నప్పుడు అంతలో అంతే చేయాలి కదా. అలాగే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఆన్లైన్ అయిపోతుంది అన్నప్పుడు అందరూ డెఫినెట్గా దాని తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలి. లేదంటే కాంపిటీషన్ వరల్డ్, నువ్వు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉంది ప్రపంచం. సో డెఫినెట్గా దాని తగ్గట్టుగా అందరూ మారిపోవాలి, మార్చుకోవాలి. లేకపోతే నో అదర్ గో. ఓకే, నువ్వు కాకపోతే ఇంకొకరు అనే పాయింట్ దగ్గర ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆర్టిస్టే అండి. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఆర్టిస్టే సీరియస్లీ చెప్పాలనుకుంటే. సో ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి చాలామంది పేమెంట్ లేకుండా నేను ఇంట్రెస్ట్ ఉంది చేస్తాను అని చెప్పి చేసేసరికి ఆ క్వాలిటీ పోతుంది. ఒక మంచి కంటెంట్ క్వాలిటీ పోయి అది అవుట్పుట్ ఎక్కువ అనుకునే రోజులు ట్రావెల్ చేయలేకపోతుంది. సో దాని మీద మీ ఒపీనియన్? మీరే చెప్పారు సగం ఆన్సర్, నేను చెప్పక్కర్లేదు. అంటే ఒక కళారంగం అనేది ప్యాషన్. యాక్చువల్గా ప్రతి పర్సన్ ఎవరైతే వస్తారో ఇందులో ఉందామని ప్యాషన్తో వస్తారు. కానీ ఇది కమర్షియాలిటీ ఎక్కువైపోయింది. దాని కమర్షియాలిటీ కమ్స్ ఇన్ టు ద ప్యాషన్. అది రెండింటికి పొంతన ఉండదు. ప్యాషన్ అనేది ఎక్కడి వరకు అంటే దానికి ఒక స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు నాకు ఇష్టం, నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, దాని తగ్గట్టుగా ఫస్ట్ నేను బేసిక్స్ నేర్చుకుని రావాలి. ఆ తర్వాత దాంట్లో అబ్జర్వేషన్ ఉండాలి. దాని తర్వాత నలుగురితో కలిసి ఆ యాక్టర్ ఎలా చేస్తున్నాడు, ఈ యాక్టర్ ఎలా చేస్తున్నాడు, హాలీవుడ్లో ఎలా ఉంది థియేటరు, బాలీవుడ్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇన్ని అబ్జర్వేషన్స్ చేయాలి. ఇంత చేయాలి అంటే టైం లేదు అంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పుడు క్రియేటివిటీ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బిజినెస్ అయిపోతుంది. ప్రతిదీ బిజినెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా క్రియేటివిటీ చచ్చిపోతుంది. అండ్ క్రియేటివిటీ అనేది ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఇస్తే దాని తగ్గట్టుగా కొత్త అవకాశాలతోటి కొత్తగా బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలీవుడ్ మీరు ఇందాక అన్నారు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఒక టైం ఫ్యాక్టర్ ఇస్తారు. మీకు ఇంత స్వేచ్ఛ ఉంది, ఇంత టైం ఇస్తాం. అండ్ వాళ్ళ మార్కెట్ కూడా చాలా పెద్దది. అంటే ఇప్పుడు మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ పెద్దగా ఉంటుంది, టాలీవుడ్ చిన్నగా ఉంటుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అది ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్, మనది ఇది నేషనల్ మార్కెట్. అండ్ ఓవర్సీస్లో కొంతవరకు ఉంటుంది. అది కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుగులో వాళ్ళకి ఇంత బడ్జెట్లే ఉంటాయి, వాళ్ళకి ఇంకొంచెం పెద్ద బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ వైజ్ వల్ల కూడా క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా చాలా త్వరగా చేసేయాలి, రోజుకి ఇంత అవుట్పుట్ ఇవ్వాలి అనే ప్రెషర్ ఉన్నప్పుడు క్రియేటివిటీ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంకా ఇన్స్టెంట్ ఇదిలాగా వస్తుంది. అది సస్టైన్ ఎక్కువ రోజులు అవ్వదు. అంటే సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఉన్నదే సక్సెస్ వచ్చినట్టు. అంతేకాకుండా ఈరోజు ఇమీడియట్గా స్టార్ అయిపోయి రేపు పొద్దున మళ్ళీ గ్రాఫ్ పడిపోతే అది స్టార్ అనిపించుకోదు. అంటే ఏదైతే లాంగ్ డ్యూరేషన్ ఉంటుందో అదే సక్సెస్. అంతే.
సో అంటే నేను యాక్చువల్గా పాయింట్ వచ్చేసి ఆర్టిస్టుల గురించి అండి. అంటే ప్యాషన్ ఏం లేదు, వాళ్ళకి ఆపర్చునిటీ, ఊరికినే ఆపర్చునిటీ వస్తుంది. సో అలాంటి ఆర్టిస్టులు వచ్చేసి సీనియర్గా ఓన్లీ ఇదే ఇండస్ట్రీయే నాకు ఇది ఇండస్ట్రీతోనే ఉండాలి అనే వాళ్ళకి వర్క్ తగ్గిపోయింది. ఆబ్వియస్గా, ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్స్ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి. ప్రతి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చేసేస్తున్నారు, తీసేస్తున్నారు. కానీ వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. ఇది నేను తీసింది బాగుందా, ఇది నేను తీసింది క్వాలిటీగా ఉందా, ఇది నేను తీసింది నలుగురు మెచ్చుకునే దానిలాగా ఉందా. అలా కాకుండా నేను తీసిన దాంట్లో బూత్ ఎంత ఉంది, నేను తీసిన దాంట్లో యూత్ ఎంత అట్రాక్ట్ అవుతున్నారు, ఇది ఆలోచిస్తున్నారు తప్ప అంటే ఈ మెయిన్గా మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. మన ద్వారా సొసైటీలో ఏదో చిన్న ఇది యూస్ఫుల్ థింగ్ని మనం రిప్రజెంట్ చేయాలి, మనం అది చూపిస్తూ ఉండాలి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఏదో నేను కూడా ఏదో కనిపించాలి టీవీలో, నేను కూడా ఏదో చేసేయాలి అనేది ఉత్సాహంతో చేసింది కొన్ని క్షణాలే ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులే ఉంటుంది, కొన్ని నెలలే ఉంటుంది, అది లాంగ్గా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు నేనే హీరోని, నేనే చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్లోకి వస్తున్నారు. మనల్ని మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. నిజంగా నేను అంత గొప్పగా చేశానా, నిజంగా నేను అంత బాగా అందరిని మెప్పించానా అనేది మన మనస్సాక్షి అనేది లోపల ఉంటుంది. దాన్ని మోసం చేసుకుందామంటే ఇంకా మనం ఏం చేయలేం, ఎవరిని ఏం చేయలేం. ఓకే, అగైన్ గోయింగ్ బ్యాక్ టు థియేటర్ ప్లే. సో మీరు ఫస్ట్ నుంచి థియేటర్ నుంచే వచ్చారు. సో ఇప్పుడు థియేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. సో అంటే ఎందుకని, రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ అంటే అదే చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలంటే సక్సెస్ కావాలి, షార్ట్ టైంలో సక్సెస్ కావాలి. ఇవాళ సీరియల్లో చేసామా, లేకపోతే ఇవాళ సినిమాలో కనిపించామా, రేపు పొద్దున ఇంతకన్నా గొప్ప ఆపర్చునిటీ వస్తుందా, ఎల్లుండికల్లా మనం ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకపోతే హీరోను అయిపోయి ఎలివేట్ అయిపోతామా, అంత ఈజీ కాదు కదా. ఎంతెంతోమంది చాలా సంవత్సరాలు కష్టపడి ఒక టైంలోకి వచ్చారు. అలాంటిది మనం షార్ట్ టైంలో సక్సెస్ అనేది అది అంత ఈజీ కాదు. అది ఒకవేళ వచ్చినా అది నిలవదు, అది నా ప్రకారం నేను అనుకుంటాను. సో 30 days ప్లే చేయాలి, 30 days ప్రాక్టీస్ చేసి షో చేయాలి. అలాంటప్పుడు స్టేజ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు నార్మల్ ఆడియన్స్ కూడా? యా, అంటే ఈ క్వశ్చన్లో ఏంటంటే ప్యాషన్ ఒకటి, కమర్షియాలిటీ ఒకటి, సక్సెస్, ఈ మూడు ఆధారపడి ఉన్నాయి. అంటే మనకు కావాల్సింది నలుగురిలో కనిపించడమా, మనకు కావాల్సిన డబ్బా, లేకపోతే మనకు కావాల్సింది తృప్తి. ఈ మూడు మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. తృప్తి కావాలనుకున్నాడు విధానం వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లే చేయాలి, నాటకం చేయాలనుకుంటే దానికి కమిటెడ్గా, అంటే నాకు 30 రోజులు అంటే నాకు చాలా ప్రాబ్లం, నాకు రేపొద్దున ఆ షూటింగ్ ఉంది, ఎల్లుండి ఈ షూటింగ్ ఉంది అనుకునేవాడికి ఇది వద్దు, ఖచ్చితంగా నేనే చెప్తాను. డిపెండ్స్. ప్యాషన్తో చేయటం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్ళేవాడికి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ నేను అనేది లాంగ్విటీ ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. ఈ రోజు వరకు బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సస్టైన్ అవ్వదు. బట్ ఏదైతే బేసిక్స్ నేర్చుకుని ప్యాషన్తో చేసేవాడికి, అంటే కళని ఆరాధించి, ఇప్పుడు ఎలా చెప్పాలంటే చాలామంది క్రియేటివ్గా చేస్తారు. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎందుకు అంత టైం తీసుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు థియేటర్ 30 days ట్రైనింగ్ చేసి చేయాలంటే ఎందుకు అంటున్నారు. మరి రాజమౌళి గారు ఎందుకు 1 year 2 years చేయాలి అంటే, అంత గొప్ప కళాఖండాన్ని చేయాలి అనుకున్నప్పుడు అంత టైం తీసుకుంటేనే అంత గొప్పవి బయటకు వస్తాయి. కాబట్టి సో థియేటర్కి ఉండే వాల్యూ దానికి ఉంది, అండ్ ఇన్స్టెంట్గా కావాలనుకునే వాటికి దాని వాల్యూ దానికి ఉంది. కానీ ఏది ఎక్కువ మీకు లాంగ్విటీ ఉంది అంటే, ఇప్పుడు రోజుకు ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది, మీరు చెప్పారు, ఎన్ని రోజులు ఉంటున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, అది మీరే క్వశ్చన్ చేసుకోండి. బట్ బాహుబలి ఎంతమంది చూశారు, ఎన్ని రోజులు గుర్తుంటుంది, కంపేర్ చేసుకుంటే మనకే ఆన్సర్ వచ్చింది. బట్ బాహుబలి వెనకాల ఎన్నో కోట్లు ఉన్నాయి, తృప్తి అనేది తిండి పెట్టదు. సో తృప్తి ఒక్కటే కావాలి అనుకుంటే కనుక తిండి పెట్టాలి అనుకుంటే మీరు ఇన్స్టెంట్గా ఈరోజు మ్యాగీ చేసుకుని వండుకుని తింటారు, ప్రతిరోజు మ్యాగీ తింటారా? అన్నం తినాలనిపిస్తుంది. అన్నం తినాలి అనుకున్నప్పుడు అన్నానికి కావాల్సింది ఏమి అరేంజ్ చేసుకోవాలో మనం అరేంజ్ చేసుకుంటాం. అంతే ఇది కూడా. మ్యాగీ ప్రతిరోజు తింటే బోర్ కొడుతుంది, అన్నం కూడా తినాలి కదా. సో అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో బిజీ, మరి సినిమా నాకు తెలిసి 2017లో ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకున్న సర్కిల్లో నేను ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మేబీ తొందరలో గుడ్ న్యూస్ కూడా రావచ్చు. అండ్ డెఫినెట్గా థియేటర్ నుంచి సీరియల్ నుంచి సినిమా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇదే టార్గెట్ ఉంటుంది, నాకు కూడా అదే టార్గెట్. అంటే ఇప్పుడు అవకాశం వస్తే మంచి క్యారెక్టర్లు చేయాలి,
లేదా ఫ్యూచర్లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశం. ఓకే, సీరియల్ విషయానికి వస్తే మీరు హీరో, మంచి మంచి సీరియల్లో లీడ్ రోల్ చేశారు. మరి సినిమాకి వస్తే హీరోనేనా లేకపోతే? హీరో అంటే నన్ను ఎవరైనా పిలిచి హీరో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు చేయను అంటే ఏదైనా అవకాశం బట్టి ఉంటుంది. అలా అని నేను హీరోనే వస్తే చేస్తాను లేకపోతే చేయను అనేది ఏం లేదు. ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు టీవీ ఇండస్ట్రీ నుంచి సినిమాకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఎలివేట్ అయ్యారు. ఆల్రెడీ చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలోనే. సో మేబీ ఫ్యూచర్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడితే డెఫినెట్గా నేను కూడా ప్రూవ్ చేసుకుని ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని ఉంది. సో నందకిషోర్ గారు ఏ క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ అయితే సినిమాలో ఓకే? డెఫినెట్గా ఏ క్యారెక్టర్ అయినా 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా ఆ క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే సో మనకి ప్లే చేసేటప్పుడు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి. హీరో పక్కన పెడితే ఒక ప్లేలో సో మీరు ఇన్స్పిరేషన్గా ఎవరిని ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరంగా నాకు నిజంగా అలాంటి క్యారెక్టర్లు ఇప్పటిదాకా చేయలేదు. బట్ ఇన్స్పిరేషన్ విషయానికి వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరంగా చూస్తే ప్రకాష్ రాజ్ గారు, అలాగే ఇప్పుడు రావు రమేష్ గారు. అంటే వాళ్ళు ఒక స్పెషాలిటీ, ప్రతి క్యారెక్టర్లో ఒక కొత్తదనం తీసుకొచ్చి చూపిస్తున్నారు. అలాంటి క్యారెక్టరేషన్ ఫ్యూచర్లో చేయాలని కోరిక. అలాంటి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాను. అలాగే యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఏదన్నా చేయాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేసి దాన్ని మెప్పించగలిగిన వాళ్ళే నిజమైన ఆర్టిస్ట్ అని అనిపించుకుంటారు. సో ఆ రకంగా చూస్తే ఇండస్ట్రీలో ఏ మంచి అవకాశం వచ్చినా దానికోసం ఎప్పుడు నేను రెడీ చేయడానికి. ఓకే, ఇందాక హీరో ఫేవరెట్ హీరో చిరంజీవి అన్నారు, అలాగే హీరోయిన్ ఎవరు? హీరోయిన్ మారుతూ వచ్చింది, ఎందుకంటే మనం 3 జనరేషన్స్ చూసేసాం కదా ఆల్రెడీ. సో అంటే ఒకప్పుడు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం, ఆ తర్వాత ఇప్పుడు అనుష్క అంటే నాకు చాలా ఇష్టం, ఆ తర్వాత వస్తే ఇప్పుడు తమన్నా కూడా మంచి ఆర్టిస్ట్, బాగుంటుంది, తను కూడా ఇష్టం. ఓకే, అలాగే ఫేవరెట్ మూవీ అంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా, ఒకటి కాదు. నాకు చిరంజీవి గారి పాత సినిమా రుద్రవీణ అనే సినిమా చాలా ఇష్టం. అది చాలాసార్లు చూశాను, ఎందుకంటే ఆ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే అలా మెసేజ్ ఉండే సినిమాలు ఏవైనా కూడా నాకు చాలా ఇష్టం. ఒక రుద్రవీణ కానివ్వండి, లేకపోతే ఒక ప్రతిఘటన కానివ్వండి, అలాంటి సినిమాలు మంచి మెసేజెస్ ఉంటాయి అంతర్లీనంగా. అలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. అండ్ రీసెంట్గా వచ్చిన బాహుబలి అలాంటివి కూడా చాలా ఇష్టం. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇంత బిజీగా ఉన్నారు, సీరియల్స్ అండ్ సినిమా ట్రయల్స్ వీటిలో బిజీగా ఉన్నారు. కట్ చేస్తే మీరు సీసీఎల్లో మంచి ప్లేయర్. సో క్రికెట్ మీద మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది? చిన్నప్పటి నుంచి కూడా చదువుతూ ఆటపాటలు ఎక్కువగా ఉండేవాడిని చెప్పాను కదా. సో ఈ డ్రామాస్ కాకుండా ఇంటికి స్కూల్ నుంచి రాగానే 3:30 నుంచి ఈవినింగ్ చీకటి పడే వరకు మేము క్రికెట్ ఆడుతుండేవాళ్ళం ఎక్కువ, ఒక 9th 10th క్లాస్ నుంచి. సో అప్పట్లో ఆ పిచ్చి వేలం వేరిగా ఆడిన ఆట తర్వాత కాలంలో నాకు సీసీఎల్లో ఆడే అవకాశం వచ్చిందనమాట. సీసీఎల్ 2011లో స్టార్ట్ అయింది ఫస్ట్ సీజన్. ఆ ఫస్ట్ సీజన్లో నేను లేను. 2012 వచ్చేసరికి అప్పుడు శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య, అలాగే వెంకటేష్ గారు, వీళ్ళందరూ అప్పుడు ఎవరైనా మంచి ప్లేయర్స్ ఉంటే సినిమాల్లో కొంచెం చేసిన వాళ్ళు, సీరియల్స్లో ఉన్నవాళ్ళైనా అని వెతుకుతూ ఉన్నారు. అప్పుడు నాకు ఒక అవకాశం వచ్చిందనమాట. వాళ్ళు అప్పుడు పిలిపించారు. మా సీరియల్స్లోనే ఉండే చాలామంది చెప్పారు మా గురించి, సమీరు, ప్రభాకర్, వీళ్ళందరూ చెప్పారు ఇతను నందకిషోర్ బాగా ఆడతాడు, ఒకసారి చూడండి అంటే నేను వెళ్ళి ఆ రోజు నేను నా ప్రయత్నంగా నేను ఆడినప్పుడు వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య వీళ్ళందరూ చూసి వెంకటేష్ గారు బాగుందమ్మా, బాగా బాగా ఆడుతున్నావు, గుడ్ లక్ అని చెప్పారు. కట్ చేస్తే నాకు అర్థం కాలేదు, ఓకే గుడ్ లక్ అన్నారు అంతేనా అని. తర్వాత ఇమ్మీడియట్గా టీంలో జాయిన్ చేసేసుకున్నారు. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వెళ్ళంగానే నన్ను వాళ్ళు చూసిన ఆటను మెచ్చుకునే వాళ్ళంతా అవకాశం ఇచ్చారు. సో దానివల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ సీసీఎల్ ఆడుతూనే ఉన్నాం. అండ్ లాస్ట్ 2 years మేము విన్నర్స్ అయ్యాం. అది గెలవడానికి కూడా మాకు 4 ఏళ్ళు పట్టింది. సో ఏదైనా కూడా పేషెన్స్ అనేది ఉంటే సక్సెస్ వస్తుంది. సో మీరు చిలాసో శ్రవంతి చేసేటప్పుడు ఛానల్స్ చాలా తక్కువ, సీరియల్స్ చాలా తక్కువ, అండ్ అప్పట్లో మీకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది. చిన్నపిల్లల కాడి నుంచి లేడీస్ అందరూ అంటే ఆ సీరియల్ని అంతే అభిమానించారు, దట్టు మిమ్మల్ని కూడా అంతే అభిమానించారు. ఇప్పుడు చూసుకుంటే ఎన్నో సీరియల్స్, ఎన్నో ఛానల్స్. ఇప్పటికీ మీరు హీరోగా అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో అప్పటికి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అండ్ మీరు ఎంత సాటిస్ఫైగా ఉన్నారు? అంటే వాస్తవానికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు యాజ్ ఆర్టిస్ట్గా, కానీ కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే స్రవంతి టైం నుంచి ఇప్పటివరకు తీసుకుంటే కనుక ఈ రోజుకి కూడా ఒక హీరోలాగే కంటిన్యూ అవుతున్నాం. అంటే దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది. బట్ ఇప్పటికీ హీరోలాగే చేస్తున్నాం అంటే క్యారెక్టర్స్. నేను ఇందాక చెప్పింది అదే, మనం చేసిన పని లాంగ్విటీ ఉంటే
అది సక్సెస్. భగవంతుడి దయ వల్ల ఆ సక్సెస్ నాకు వచ్చింది అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇది ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ నౌ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అఫ్ కోర్స్, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ సినిమా కాబట్టి. ఇక్కడ చేసేసి ఇక్కడ సక్సెస్ అయ్యాం టీవీ ఇండస్ట్రీలో, ఓ మంచి పేరు వచ్చింది. కానీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళి అక్కడ కూడా ప్రూవ్ చేసుకొని ఓకే నందకిషోర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని అనిపించుకోవాలనే తపనతో సినిమా రంగం వైపు వెళ్తున్నాను. ఓకే, సో మీరు మీ కెరీర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years? ఆల్మోస్ట్ 14 years. 14 years. ఈ 14 years ఇండస్ట్రీలో ఆ ఒక్క సర్టెన్ మూమెంట్ జరగకపోయి ఉంటే బాగుండేది, ఆ ఒక్క ఇన్సిడెంట్ జరగకపోతే బాగుండేది అని ఫీల్ అయింది ఏమన్నా? అంటే అదే నేను చెప్పాను మధ్యలో ఇందాక మధ్యలో 2-3 years నేను సిన్సియర్గా ఎఫర్ట్, అంటే అవకాశాలు చాలా వచ్చినాయి సీరియల్ పరంగా, సీరియల్స్లో హీరోగా చేయమని చాలా వచ్చినాయి. కానీ నేను చాలా అపోజ్ చేశాను, ఎందుకంటే ఏదో అది ఇది కాదు, ఇంకా సినిమాలకు వెళ్ళిపోయి సినిమాలో ఏదో చేసేయాలి, ఇంకా హీరో అయిపోవాలని అప్పట్లో బాగా అనిపించింది తపన. అప్పుడు అది అలా చాలామందిని అపోజ్ చేయకుండా ఉండాల్సిందే, వచ్చిన అవకాశం వినియోగించకుండా ఉండాల్సిందే అనిపించింది ఒక టైంలో, అంతే. మంచి హ్యాపీ మూమెంట్స్ చాలా ఉన్నాయి లైఫ్లో, అంటే ఇండస్ట్రీ పరంగా నా లైఫ్లో గురించి రెండు ఇండస్ట్రీ పరంగా తర్వాత చెప్తాను. ఫస్ట్ లైఫ్ పరంగా అయితే అదే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు, అఫ్కోర్స్ మిగతా పాపలు పుట్టినప్పుడు కూడా హ్యాపీ, బట్ ఫస్ట్ టైం పాప పుట్టినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ కమింగ్ టు ఇండస్ట్రీ పరంగా వస్తే ఈ సీరియల్స్ చేసే టైంలోనే ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి మా బామ్మకి మీరంటే బాగా ఇష్టం, మిమ్మల్ని కలవాలనుకుంటుంది, వస్తారా మా ఇంటికి అని. పర్లేదమ్మా మీ బామ్మనే రమ్మనొచ్చు కదా, ఇక్కడ ఉన్నాం అందరం రమ్మని. మా బామ్మ నడవలేదు, కాళ్ళు లేవు అని అమ్మ అనిపించింది. సో నేనే వెళ్ళి ఆవిడని కలిసి ఇది చేస్తే ఆవిడ చాలా ఆనందపడిపోయి మీరు రోజు మాకు కనిపిస్తారమ్మా, మీ అందరూ 100 ఏళ్ళు చల్లగా ఉండాలి ఇట్లా, అంటే వాళ్ళు ఓపెన్గా మాట్లాడడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అవన్నీ. అండ్ అలాగే ఒకసారి ఒక అతను వాళ్ళ చిన్న అబ్బాయిని ఎత్తుకుని వచ్చి అప్పట్లో నేను ఈటీవీలో ఒక సీరియల్ చేసేవాడిని, శుభలేఖ అనే సీరియల్. ఆ సీరియల్లో నా పేరు నందకిషోరే, నా పేరే పెట్టారు. సో ఆ పిల్లోడిని ఎత్తుకొచ్చి వాళ్ళు చెప్పారు, మేము ఈ అబ్బాయి పేరు కూడా నందకిషోర్ అని పెట్టుకున్నాం ఆ సీరియల్ చూసిన తర్వాత. అంటే అనిపించింది అమ్మ ప్రేమిస్తే ఇంత ప్రేమిస్తారా అని. అంటే మనం పెద్ద సాధించింది ఏం లేదు, కానీ వాళ్ళు చూసి వాళ్ళని ఆ సీరియల్ చూసి మనల్ని వాళ్ళు ఎంత దగ్గరికి చేర్చుకుంటారు అనేది చాలా బాగా అనిపించింది. అలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలా ఉన్నాయి, అవి కొన్ని గుర్తున్నాయి. ఏఎన్ఆర్ గారి కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేదు. కాకపోతే అది నాకు ఆయనకి తెలుసు, మేబీ ఆ రోజు పక్కన ఉన్న డ్రైవర్కి తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. అది ఒకళ్ళు అందరూ అనుకోవచ్చు అతిశయోక్తి అని, కానీ అది నిజం, వాస్తవం. ఇప్పుడు మనం ఏఎన్ఆర్ గారు డ్రైవర్ని పట్టేసుకుంది. సో ఇంకొకటి సార్, ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్న యంగ్ టాలెంట్స్కి అండ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది అంటే అంత ఎవరి ప్లానింగ్స్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ కెరీర్ వాళ్ళు మౌల్డ్ చేసుకుంటున్నారు. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్గా నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటే, కష్టపడాలి. ఏదైనా కష్టపడకుండా ఏది రాదు, సక్సెస్ రాదు. అండ్ పేషెన్స్ ఉండాలి. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ అబవ్ ఆల్ దిస్, దీని అన్నిటికన్నా మించింది పంక్చువాలిటీ. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఇప్పుడున్న ట్రెండ్లో 9ంటికి రమ్మంటే వాడు 9:30కో 10కి వస్తే అది వాడు బిజీ అందుకని లేట్ వచ్చాడు అనే ఫీలింగ్లో ఉంటున్నారు. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. 9 అన్నప్పుడు 8:59కు ఉంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే నీ టైం ఎంత ఇంపార్టెంటో అవతల టైం వాడిది కూడా అంతే ఇంపార్టెంట్. సో నువ్వు టైంకి వాల్యూ ఇచ్చినప్పుడు మనీకి వాల్యూ ఇస్తావు, ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇస్తావు, అన్నిటికీ వాల్యూ ఇస్తావు. టైంకే వాల్యూ అయినప్పుడు ఇంకా నువ్వు ఏం చేసినా వేస్ట్, అది నా ఉద్దేశం. సో పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్, పంక్చువాలిటీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మేబీ అనిపిస్తుంది, కానీ అది నిజం. అది మెయింటైన్ చేసిన రోజున లాంగ్ రన్ ఉంటుంది. మేబీ అవి మెయింటైన్ చేయనోడికి సక్సెస్ రావచ్చేమో, కానీ అది శాశ్వతంగా ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది నాకు తెలిసి. సో మీ స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నాకు స్కూల్ లైఫ్ నుంచి కూడా 4th క్లాస్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్, ప్రయాగ రమేష్ అతని పేరు. అతను కూడా టీవీలో చాలా సీరియల్స్లో విలన్ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ చేశాడు. అతను నాకు చాలా రోజులు ఫ్రెండే, మొన్న ఈ మధ్య వరకు కూడా ఫ్రెండే. కానీ ఈ మధ్య అతను ఇండస్ట్రీ మానేసి వేరే బిజినెస్లోకి వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ మా
మా ఫ్రెండ్షిప్ చూసి చాలామంది అనేవాళ్ళు, మీరేంట్రా బాబు ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ రా. మేబీ ఆ దిష్టే తగిలిందేమో. ఇప్పుడు తను ఇండస్ట్రీ మారిపోయి వేరే ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు, బిజినెస్లోకి. అండ్ అలాగే నా చిన్నప్పటి నుంచి కూడా నా ఇద్దరు అన్నయ్యలు, మా పెద్ద అన్నయ్య మురళీకృష్ణ కుమార్ అండ్ మా రెండో అన్నయ్య శ్రీధర్, వీళ్ళిద్దరు కూడా నాకు ఆ అన్నయ్యలు అనే కన్నా నాకు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే మిగతా అన్ని రకాలుగా వాళ్ళు నాకు మోర్ దాన్ బ్రదర్స్, దే ఆర్ ఫ్రెండ్స్ టు మీ. అండ్ అలాగే నేను ఎప్పటికీ మా మదర్ ఫాదర్ని, మా ఫ్యామిలీని నేను మర్చిపోలేను. వాళ్ళు లేకుండా నేను లేను కాబట్టి. మా ఫాదరే ఫస్ట్ నన్ను ఇందులోకి మేకప్ వేసి తీసుకురావడం వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగాను. అలాగే అమ్మ ఈరోజు కూడా తను మాకేం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలనేది దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అంటే అమ్మ ఎవరికైనా యూనివర్సల్, అది ఆవిడ సేవ చేస్తూనే ఉంటుంది ఎప్పటికీ, వద్దు అన్నా కూడా రెస్ట్ తీసుకోకుండా. అలాంటి అమ్మ దొరకడం నిజంగా మా అదృష్టం. అండ్ అలాగే నా సపోర్టింగ్ ఫ్యామిలీ, మా మిస్సెస్ లక్ష్మి, తను, నా పిల్లలు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇంత హ్యాపీగా అండ్ కెరీర్లో ఇంకా లాంగివిటీతో ఇంత దూరం రాగలుగుతున్నాను, ఉండగలిగాను. ఓకే, అలాగే మీకు ప్రొఫెషన్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో అంటే యాక్చువల్గా అలా లేదు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఎక్కువ అనేది ఎవరితో లేదు, ఎందుకంటే నేను అందరితోటి హాయ్ బాయ్ అందరు నన్ను అంటుంటారు. అందుకనే అంటే నేను బేసిక్గా కొన్నిటికి దూరం, పార్టీస్కి ఫంక్షన్స్కి దూరంగా ఉంటాను. అందుకని అందరూ ఏంటి వీడు ఇంత వెరైటీగా ఉంటాడు అనుకుంటారు. కానీ అది ఫస్ట్ నుంచి నా అలవాటు, నేను ఎవరితో కూడా అంత ఎక్కువగా వెళ్ళను అనమాట. అండ్ ఇండస్ట్రీలో సపోర్ట్ అందరూ పాపం, అంటే ఇందాక చెప్పినట్టుగా మా CCL, మా క్రికెట్లో అందరు, ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎప్పుడు మంచి సపోర్ట్ తోటి నాతో బాగుంటారు అందరూ. సో మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మీ విలువైన అనుభవాలను షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. 2017 మీకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ మీరేమైనా చెప్పాలనుకుంటే ఆడియన్స్ చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నూతన సంవత్సరం, ఇంగ్లీష్ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా మిత్రుడు సముద్రం శ్రీనివాస్ ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు అతనికి, అలాగే ఈగల్ మీడియా వర్క్స్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఈ వారం సినిమా అంతరంగం. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ దెన్, బాయ్. Like and subscribe Eagle Media Works.